క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన మట్ల ఆదివారం వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఆదివారం రోజున జరుపుకునే ఈ పామ్ సండేకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆర్సిఎం చర్చ్ ఫాదర్ ఆంద్రేయ వివరించారు. యేసుక్రీస్తు గాడిదపై యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా అంటూ జయధ్వానాలు చేస్తూ యేసుక్రీస్తును తమ రాజుగా స్వాగతిస్తున్నారు. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి తమ వస్త్రాలను నేలపై పరచి ఖర్జూర ఆకులతో ఆహ్వానిస్తూ హోసన్నా అంటూ కీర్తనలు గానం చేసినట్లు తెలిపారు. ఇది యేసును రాజుగా అంగీకరించిన సంకేతంగా భావిస్తారని చెప్పారు. పామ్ సండేతో ప్రారంభమయ్యే పవిత్ర వారాన్ని హోలీ వీక్గా పిలుస్తారు. ఈ వారంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక దినాలు ఉంటాయి. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినముగా, శోక దినముగా పాటించగా, ఈస్టర్ రోజున ఆయన పునరుద్ధానాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. క్రైస్తవులకు ఈస్టర్ ఆశ, విశ్వాసం, కొత్త జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. గురుశ్రీ కె అంతయ్య గారు, విజయనగరం విచారణకర్తలు, విజయనగరం ఆర్సిఎం చర్చ్ విచారణకర్తలు. రేపటి దినాన్న మ్రానుకమ్మల పండుగను, అంటే శ్రమల ఆదివారము, మట్ల ఆదివారముగా కొనియాడుకుంటున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవం ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు క్రీస్తును రాజుగా స్వీకరిస్తున్నారు. క్రీస్తు పురవీధుల గుండా గాడిద వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ యొక్క రాజు వచ్చినప్పుడు మట్లను రోడ్ల మీద పరిచి వారిని ఆహ్వానించడం జరుగుతుంది. ఇది పూర్వులు క్రీస్తు పుట్టక మునుపు రాజులు రాజుగా వచ్చినప్పుడు బట్టలు పరిచి రాజును ఆహ్వానించేవారు. ఆ విధంగానే క్రీస్తును కూడా ఇజ్రాయేల్ ప్రజలు రాజుగా ఆహ్వానిస్తూ పరిపాలించే నాయకుడిగా, నడిపించేట నాయకుడిగా భవిష్యత్తులోని ఇజ్రాయేల్ ప్రజలను ఒక రాజ్యముగా నడిపిస్తాడన్నటువంటి ఆశతో ఆ యేసును, గాడిద మీద ప్రయాణమై వస్తున్నటువంటి యేసును రాజుగా స్వీకరించి జయజీల నాదాలు పలుకుతున్నారు. అసలైనటువంటి విషయం ఏమిటంటే, ఇజ్రాయేల్ ప్రజలు యేసును ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా అనుకుంటున్నారు. కానీ యేసు ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది అని తెలియజేస్తున్నారు. ఈ విధముగా ప్రజలు ఆ సమయానికి మాత్రము వారందరూ కూడా యేసును రాజుగా స్వీకరించడం జరుగుతుంది. అప్పటి నుంచి మట్లు ఆదివారముగా, మ్రానుకమ్మల ఆదివారముగా కొనియాడుకుంటున్నాము. ఇది మ్రానుకమ్మల పండుగ యొక్క పరమార్థం. ఆదివారము సుమారు విభూతి బుధవారం నుంచి ఈస్టర్ పండుగ వరకు జరిగేటటువంటి సమయంలోని ఈస్టర్ పండుగ ముందు వచ్చేటటువంటి ఆదివారమును మట్ల ఆదివారంగా కొనియాడుతుంది.